పోనకల్ మరియు బిక్కాజీపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మన ఊరు బడైన ఎంపీపీఎస్ పోనకల్లో చదివే మన గ్రామాల పిల్లలకి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాం. మంచి అనుభవం గల టీచర్లు, మంచి సౌకర్యాలున్న మన ఊరు బడిలో పిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతోందో ఆలోచించారా? కారణం చదువు కాదు, దూరం. ఎండకు వానకు నడవలేక పిల్లలు, అది చూడలేక తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మన స్కూల్లో 36 మంది పిల్లలుంటే అందులో 15 మంది పక్క గ్రామాల వాళ్ళు. రోజు హెడ్ మాస్టర్, టీచర్లు తమ స్కూటీల మీద వాళ్ళని స్కూల్ తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా టీచర్స్ లీవ్ పెడితే ఆ రోజు పిల్లలు స్కూల్కి రాలేని పరిస్థితి. అందుకే పిల్లలకి రవాణా సౌకర్యం కల్పించాలి అని స్కూల్ విద్యా కమిటీ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం కలిసి ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగానే మన గవర్నమెంట్ స్కూల్కి కూడా ఒక వాహనం, ఆటో లేదా వ్యాన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నిర్ణయించాం. దీనికోసం వాహన నిధి పేరిట 5 లక్షల రూపాయలు విరాళంగా సేకరించడం లక్ష్యం. ఈ 5 లక్షలను బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నెల నెలా వచ్చే 4,000 రూపాయల వడ్డీతో వాహనం నడుస్తుంది. అంటే మన ఇచ్చే విరాళం అసలు ఎప్పటికీ బ్యాంక్లోనే సురక్షితంగా ఉంటుంది. దాతల పేర్లను స్కూల్ వద్ద శాశ్వతంగా గౌరవంగా ప్రదర్శిస్తాం. రవాణా సౌకర్యం ఉంటే ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను మనబడికే పంపిస్తారు. ఈ వాహనిధి కార్యక్రమానికి ఇప్పటికే మన గ్రామ కుల సంఘాల పెద్దలు, కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. వారికి కృతజ్ఞతలు. అయితే లక్ష్యం చేరాలంటే ఈ మొత్తం సరిపోదు. మన ఊరు పిల్లల భవిష్యత్తు కోసం పోనకల్ మరియు బిక్కాజీపల్లి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించి మీకు తోచిన విధంగా వాహన నిధికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. పోనకల్ పాఠశాలలో సంఖ్య పెరగాలనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మా గ్రామంలోతో పాటుగా హామ్లెట్ విలేజ్ అయినటువంటి బిక్కాజీపల్లి నుంచి కూడా విద్యార్థులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రామానికి బిక్కాజీపల్లి కొంత దూరం ఉండడం వలన ఉపాధ్యాయులమైన నేను, మా ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మేడం కూడా ప్రతిరోజు కూడా బండ్ల మీద తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కూడా ఇంటి వద్ద తోడడం జరుగుతుంది. కానీ వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు కానీ, శీతాకాలంలో కానీ బండ్ల మీద తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయా రోజులలో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతున్నారు. కాబట్టి శాశ్వతంగా వాహన నిధి కోసానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని పోనకల్ గ్రామస్తులు, అదేవిధంగా బిక్కాజీపల్లి గ్రామస్తులు సంయుక్తంగా కనుక ఈ కార్యక్రమంలో కనుక వాళ్ళకు తోచినంత సహకారం కనుక అందించినట్లయితే ఈ ఇరు గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక అందరూ దయచేసి సహకరించగలరని మనవి. మన పోనకల్ స్కూల్లో స్టార్ట్ చేసినటువంటి వాహన నిధి కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలందరూ మరియు పూర్వ విద్యార్థులు, గతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ మీకు తోచిన విధంగా ఎంతో కొంత ఆ వాహన నిధి కోసం సాయం చేయాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. స్కూల్లో చేసినటువంటి వాహన నిధి ప్రోగ్రాంకి బిక్కాజీపల్లి గ్రామ ప్రజలు కూడా సహకరించాలని, ఎందుకంటే ఎక్కడ కూడా ప్రైమరీ స్కూల్ లేదు, అక్కడి పిల్లలు పోనకల్కే వస్తూ ఉన్నారు. వారి యొక్క రవాణా ఇబ్బందిగా ఉంది కాబట్టిగా వారి కోసం కూడా ఆలోచించి ఈ ఆటో కానీ లేకుంటే ఏదో ఒక వాహనాన్ని సమకూర్చాలనే సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి బిక్కాజీపల్లెలో నుండి కూడా ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.